హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ ఫ్యాషన్. నేను మీ యామిని. సో చూసాం కదా లాస్ట్ ఎపిసోడ్స్లో నిత్యానంద్ గారి మెహందీ వర్క్స్. సో ఈ ఎపిసోడ్లో ఏంటి అంటే వాళ్ళ స్టూడెంట్ వర్క్స్ అనేది చూద్దాము. బికాజ్ వాళ్ళు పేపర్ పైనే వేస్తున్నారు, చాలా నీట్గా అండ్ ఫాస్ట్గా కూడా వేస్తున్నారు. చాలా బాగున్నాయి, నేనైతే వాళ్ళకి చూశాను. సో మీకు అవి ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి చూపిస్తాను. బేసిక్ నుంచి అంటే బ్రైడల్ వరకు కూడా వాళ్ళు వేస్తూ ఉన్నారు. సో ఒక్కొక్క పార్ట్ మీకు అనేది చూపిస్తాను. సో చూసేద్దాం. సో ఇది ఏంటండి మెహందీ డిజైన్? ఇది వచ్చేసి కఫీఫ్ ఇండియన్ రెండు మిక్స్ అయ్యి ఉన్నాయి. కఫీఫ్ అండ్ ఇండియన్ డిజైన్. ఓకే. అండ్ అది అంటే అతను 15 days నుంచి చేస్తున్నారా? సో 15 daysలోనే ఇంత పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నారా? ఓకే. సో వాళ్ళు ఏమైనా ప్రింట్ చేస్తారా, డైరెక్ట్ చేశాడా? డైరెక్ట్ చేశాడు. ఓకే. యాక్చువల్లీ వీడియో తీస్తా ఉన్నారు, బట్ నేను ఆల్రెడీ ప్రింట్ ఉందేమో కింద పెన్సిల్తోని అని అనుకున్నాను, బట్ డైరెక్ట్ చేస్తున్నారు. దాని మీద ఏం చేస్తారంటే ఆయన డ్రా చేసుకుంటారు. ఓకే. డ్రా చేసుకుని ఆయన డ్రా చేసిన దాని మీద ఫైన్. సో ఇది ఏంటండి? ఈ డిజైన్ వచ్చేసి కఫీఫ్ అరబిక్ అంటారు దీన్ని. కఫీఫ్ అరబిక్ అంటే ఇది ఎక్కువగా ఎక్కడ అంటే అదర్ స్టేట్స్ లో యూజ్ చేస్తారా లేదా ఎవరైనా కూడా? చేస్తారు. దీనికి మంచి డిమాండ్ ఉంది ఇప్పుడు మార్కెట్ లో. ఓకే. అంటే ఇది విత్ ఇండియన్ ప్లస్ అరబిక్ రెండు మిక్స్ అయి ఉంటుందా? లేదు. ఓకే. కఫీఫ్ లో కఫీఫ్ అరబిక్ అంటారు. ఓకే. ఈ డిజైన్. ఓకే ఫైన్. బట్ చాలా అంటే నీట్ గా చేస్తున్నారు. తిను ఎన్ని మంత్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్ డేస్? 1 month వచ్చేసి 1 month ట్రైనింగ్ చేసింది. ఓకే. ఇది ఈ డిజైన్ వచ్చేసండి ఇతను 10 days నుండి వస్తున్నాడు అండి. ఓకే. ఫ్రెషర్ అయితే అందుకేనా రఫ్ ఎక్కువగా చేశాడు సైడ్ కి. ఈ డిజైన్ వచ్చేసి ఇండియన్ అరబిక్ అంటారు దీన్ని. ఇండియన్ అరబిక్. ఫైన్. సో అన్నీ కొంచెం అంటే రిలేటెడ్ గానే ఉన్నాయి, బట్ కొంచెం డిజైన్ లో డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఓకే. సో ఇదేం డిజైన్ అన్న? ఇది సింపుల్ అరబిక్ డిజైన్ అంటారు దీన్ని. ఓకే. అండ్ తను ఎన్ని డేస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్? 10 days నుండి వస్తుంది. 10 daysకి అంత నీట్గా చాలా బాగా వేస్తున్నారు. అంటే ట్రైనింగ్ ఎన్ని డేస్ ఉంటుంది? 45 days ట్రైనింగ్ ఉంటుంది. ఓకే. 10 days డిజైన్ అన్నమాట. ఓ ఫైన్. ఇప్పుడు మనం చూసేవన్నీ కూడా అంటే స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేసినవి, అంటే వాళ్ళు స్టార్టింగ్ నుంచి బ్రైడల్ వరకు ఎలా చేస్తారు అనేది, డిజైన్స్ ఎలా స్టార్ట్ చేస్తారు ఏంటి అనేది రఫ్ వర్క్తో ఉంటుంది కాబట్టి సో మెస్సీ ఉన్నాయి. బికాజ్ స్టార్టింగ్లో అయితే అలానే చేస్తారు కాబట్టి మేము అలానే చూపిస్తున్నాము. బికాజ్ వాళ్ళ వర్క్స్ ఎలా ఉంటాయి, ఎలా నేర్చుకున్నారో తెలియాలి అని చెప్పి. సో ఇవి వచ్చేసి మనం ఫింగర్స్కి వేస్తాం కదా, హ్యాండ్ ఫింగర్స్కి ఆ డిజైన్స్. అండ్ కంప్లీట్గా అరబిక్ డిజైన్స్. ఇంకా వాళ్ళు చెప్పారు కదా చాలా డిఫరెంట్ ఉన్నాయి. నాకు ఎగ్జాక్ట్గా అన్నీ తెలీదు. సో అన్నీ కూడా వాళ్ళ వర్క్స్ అనేవి చూపిస్తున్నాము. చాలా బాగున్నాయి అసలు. 10 days 15 daysలోనే వీళ్ళు ఇంత ఎక్స్పీరియన్స్డ్గా వేస్తున్నారు అంటే ఇంకా నేర్చుకుంటే చాలా బెటర్ అని చెప్పి అనిపిస్తుంది. సో మీకు ట్రైనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని డ్యామ్ చేయండి. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అనేది పెడతాము, కాంటాక్ట్ డీటెయిల్స్.
సో వీళ్ళు ఏంటి అంటే ఫస్ట్ పెన్సిల్తో కూడా ప్రాక్టీస్ చేస్తారు, బికాజ్ డైరెక్ట్ కోన్తో కూడా అంత ఈజీ ఉండదు కాబట్టి. బట్ కోన్ ఎలా పట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి కూడా స్టార్టింగే ట్రైనింగ్ కూడా ఉంటుంది వాళ్ళకి. అండ్ థియరీ పార్ట్స్ కూడా చెప్తారు, సేమ్ యాజ్ యూజువల్ మనం ఎలా అయితే అన్నీ స్టడీ చేస్తూ ఉంటామో సేమ్ అలానే ఇలా ఇక్కడ కూడా వాళ్ళు థియరీ పార్ట్ చెప్తారు. అది చూపిస్తాను ఒకసారి చూడండి. ఫస్ట్ వాళ్ళు అంటే రాసుకుంటున్నారు ఎలా ఏంటి అని చెప్పేసి, థియరీ ఫస్ట్ చేసిన తర్వాతే ప్రాక్టికల్ చేస్తున్నారు. సేమ్ పెన్తో కానీ పెన్సిల్తో కానీ ప్రాక్టీస్ చేసి దెన్ వాళ్ళు డైరెక్ట్ కోన్తో చేస్తున్నారు. సో యాజ్ యూజువల్ మనం ఎలా అయితే చూస్తామో డిఫరెంట్ స్టడీస్ ట్రైనింగ్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ మెహందీలో కూడా ప్రొఫెషనల్గా నేర్చుకోవాలి అంటే కనుక ఇలా థియరీ పార్ట్ కూడా ఉంటుంది. ప్లస్ స్ట్రైట్ లైన్స్, కర్వ్ లైన్స్, ఎలా అంటే మనం డిజైన్ అంటేనే డిఫరెంట్ వేలో వస్తుంది కాబట్టి అన్నీ కూడా వాళ్ళు చూపిస్తారు. వచ్చేసి అంటే బేసిక్ లైన్స్ నుంచి కర్వ్స్ అన్నీ కూడా ఉంటాయంటే మనం ఎలా అయితే డిజైన్ చేయాలో అలా డిఫరెంట్ మోటివ్స్ అనేది వాళ్ళు నేర్పిస్తారు. బికాజ్ మోటివ్స్ లేనిది అయితే డిజైన్ అనేది కంప్లీట్ అవ్వదు కాబట్టి. సో చిన్న మోటివ్స్ నుంచి బేసిక్ మోటివ్స్ నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. సో ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా వాళ్ళ ఫైల్స్ అంటే వాళ్ళ రికార్డ్స్, ఇవన్నీ కూడా వాళ్ళు బేసిక్ లైన్స్ నుంచి ఎలా నేర్చుకుంటారు అని చెప్పేసి చూడండి. చాలా సింపుల్ నుంచి కూడా హెవీ వరకు కూడా చిన్న మోటివ్స్లో నేర్పించారు వాళ్ళకి. బేసిక్ లైన్ నుంచి కంప్లీట్ డిజైన్ ఎలా వస్తుంది, బ్రైడల్ డిజైన్ ఎలా వస్తుంది అని చెప్పేసి. ఫస్ట్ వాళ్ళు బేసిక్గా నేర్చుకున్న తర్వాత ఒక హ్యాండ్ షేప్లో హ్యాండ్ పైన వేసేది నేర్చుకుంటారు అనుకుంటా మేబీ, అంటే కంటిన్యూగా అలానే ఉన్నాయి రికార్డ్లో అయితే. సో ఇదేం డిజైన్ అండి? కఫీఫ్. ఇందాక మనం చూసాము ఒక అతను కఫీఫ్ చేస్తూ ఉండే. ఓకే, ఫుల్ డిజైన్. ఫైన్. అతను ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు కదా. ఇతను అంటే ఎన్ని డేస్ అయింది? 20 days. ఓకే. సో ప్రాక్టీసింగ్ డైలీ ఎంతసేపు చేస్తారు వాళ్ళు? 1 hour క్లాస్ ఉంటుంది. ఓకే. ఓ 1 hour క్లాస్, 4 hours ప్రాక్టీస్. ఫైన్. ఓకే. సో చూడండి చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అంటే ప్రొఫెషనల్గా మెహందీ డిజైన్స్ నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే కనుక షూర్గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాము. అండ్ ఆర్డర్స్ గురించి కూడా చెప్పాం కదా ఆల్రెడీ మీరు వర్క్స్ చూసారు కాబట్టి ఇంకా చాలా ఈజీ అవుతుంది మీకు, ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి ఈజీగా అర్థమైపోతుంది. సో ఎవరికి నచ్చినా కూడా డ్యామ్ చేయండి, వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో చూసారు కదా చాలా బాగా వేస్తున్నారు వాళ్ళైతే. నేనంటే అన్నీ కూడా చూశాను, వాళ్ళ వర్క్స్ హెవీగా వేస్తున్నారు. ప్లస్ ఒక బూటీ వైజ్ అంటే ఒక ఫ్లవర్ వైజ్ కూడా వాళ్ళు వేస్తున్నారు. అంటే స్టార్ట్ బేస్ నుంచి బ్రైడల్ వర్క్ వరకు కూడా చేస్తూ ఉన్నారు. చాలా బాగున్నాయి. సో మీకు నచ్చితే కనుక వాళ్ళనైతే డ్యామ్ చేయండి. వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఏమైనా ఇన్స్టా సైట్స్ అలా ఏమైనా ఉన్నా కూడా లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ ఇక్కడ ట్రైనింగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్యాకేజెస్ అయితే నేను ఎగ్జాక్ట్గా అడగలేదు. సో నార్మల్ అయితే 35 నుంచి అలా ఉంటుంది అని నాకు చెప్పారు. మీరు ప్యాకేజ్ డీటెయిల్స్ కోసం కూడా వాళ్ళని అడగండి. బికాజ్ అన్ని ప్యాకేజెస్ నేను చెప్పినా కూడా ఒక్కొక్క రేట్ ఉంటుంది కాబట్టి, అంటే డిజైన్ తగ్గట్టుగా ప్యాకేజ్ అయితే ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ చెప్పట్లేదు. మీరు వాళ్ళని కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ అనేది కనుక్కోండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు Telugu One Fashion. Bye bye.